అల్లు అర్జున్ గారు వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఏమనుకున్నారు, ఎలా మీరు రియాక్ట్ అయ్యారు? అల్లు అర్జున్ గారు జైలు సీన్, అల్లు అర్జున్ గారు ఫస్ట్ నేను జీవితంలో ఫస్ట్ టైం ఇంత దగ్గరగా చూడాను. నా భుజం మీద ఇలా చేశారు, ఏరా శేఖర్ కొట్టినాడా అని. నా ఫేస్ రివీల్ సినిమాలో సీన్ లో కూడా ఉంటుంది, నా ఫేస్ మీద నుంచి ఇలా వెళ్తాడు. నాకు తడిచిపోతుంది అన్నమాట. ఆయనతో సీన్, ఆయన భుజం మీద చెయ్యేసి, నా భుజం మీద చెయ్యేసి, ఏరా శేఖర్ నేను కొట్టినాడా అనుకుని ఎలా నడుచుకుని వెళ్తారు. ఆ సీన్ ముందు ఏమైందంటే సుకుమార్ గారు నా చెయ్యి పట్టుకొని, సుకుమార్ గారు ప్రవీణ్ గారు అని అసోసియేట్ డైరెక్టర్, నా చెయ్యి పట్టుకుని నా చెయ్యి మీద అల్లు అర్జున్ గారికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సీన్ ఎలాగ ఉంటుంది, నా చెయ్యి చెయ్యని, నా చెయ్యి సుకుమార్ చెయ్యిని ఇలా పెట్టి దాని మీద స్క్రిప్ట్ రాస్తున్నట్టుగా సీన్ అరచేతిలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ అల్లు అర్జున్ గారు, ఇక్కడ సుకుమార్ గారు, ఇక్కడ ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు అనే వారు క్యారెక్టర్ అని ఇస్తారు. అయితే నువ్వు డైలాగ్ చెప్పురా అంటే నా సీన్ నాతో చెప్పి అల్లు అర్జున్ గారు డైలాగ్ చెప్పమంటారు. అయితే కొట్టినాడు కానీ, మా నోట్ నేను రక్తం తీసినాడు కానీ, మా నోట్ బ్లడ్ తీసినాడు కానీ, మా నోట్ నీ పేరు తీయలేపంటారు, నా డైలాగ్ చెప్పించమంటారు. అది నాకు ఇలా చెప్పండి, నా చేతిలో ఎక్స్ప్లెయిన్ చేసి అల్లు అర్జున్ గారు నా చేసి వస్తారు, సుకుమార్ గారు నా చేసి వస్తారు, నేను అల్లు అర్జున్ గారు చెప్పిన డైలాగ్ అంటే ఎక్స్ప్లెనేషన్ లో ఏంది ఇది ఎంత అక్కడ ఇదేనా నా లైఫ్, ఇంత వరకు ఇంత రేంజ్కి వెళ్ళానా అనుకున్నా. చాలరా లైఫ్ కి ఇది చాలరా. ఆ డైలాగు శ్రీ చిదంబరం సినిమా చేసి ఫేమస్ అయ్యాడు, వాడికి ఇచ్చారు. ఎందుకంటే వాడు డైలాగ్స్ ఎక్కడ ఎలా ఇస్తారంటే పొజిషన్ బట్టి ఇస్తారు అంతే. ఎక్కడ ఏ పొజిషన్ లో కెమెరాకి అంత లుక్ బాగుంటుంది పొజిషన్ బట్టి వాడికి ఇచ్చారు. వాడు ఇప్పుడు హీరో అయిపోయాడు. అవును, కేవలం ఆ డైలాగ్ వచ్చిన తర్వాత తను ఫేమస్ అయ్యి అంతకుముందే షూటింగ్ చేశారు. తను ఇప్పుడు మంచిగా శ్రీ చిదంబరం మంచి రేంజ్ లో ఉన్నాడు. వైజాగ్ లో కూడా షెడ్యూల్ చేశారు వాళ్ళు, ప్రెస్ మీట్ అయ్యి పెట్టి ప్రమోషన్ చేశారు. అండ్ ఇప్పుడు నేను వాడు నా ఫ్రెండ్ అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. కేవలం పుష్పతో కలిసి చేసాం. నాకు ఈ డైరెక్టర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ క్లోజ్ అవడం వల్ల డైలాగ్ నాకు ఎవరైనా చూశాను.